మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు బెయిల్ రాకుండా కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు కొనసాగుతున్నాయి. జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి డిస్మిస్ చేసిన కస్టడీ పిటిషన్ పై పోలీసులు జిల్లా కోర్టులో అప్పీల్ కి వెళ్లారు. బాల్క సుమన్ కు ఇవాళ బెయిల్ పై తుది తీర్పు ఉన్నందున బెయిల్ రాకుండా ఉండేందుకు జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ విచారణను ఈ నెల 5కి జిల్లా కోర్టు వాయిదా వేసింది. బెయిల్ పై లంచ్ తర్వాత తీర్పును వెల్లడించనుంది. అయితే కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, చెప్పండి, లంచ్ తర్వాత సుమన్ బెయిల్ పై తీర్పును వెలువరించనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిష, కేతన్పల్లి ఘటనకు సంబంధించి మంచిర్యాల జిల్లా కేతన్పల్లి ఘటనకు సంబంధించి బాల్క సుమన్ తో పాటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులపై ఇప్పటికే పోలీసులు అక్రమ కేసులు, దానికి సంబంధించి కేసులకు సంబంధించి ఏదైతే పోలీసులు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏదైతే కస్టడీ పిటిషన్ వేశారో శుక్రవారం రోజు కస్టడీ పిటిషన్ తో పాటు అలాగే 3 పీటీ వారెంట్లను డిస్మిస్ చేసినటువంటి కోర్టు చేయడంతో వీళ్ళు ఏదైతే జిల్లా కోర్టుకు వెళ్లారు దానికి సంబంధించి కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా వాదనలు జరిగాయి. దానికి సంబంధించి కస్టడీ పిటిషన్ పై కూడా పోలీసులు దాఖలు చేసినటువంటి పిటిషన్ పై విచారణను జడ్జి ఈ నెల 5వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ లంచ్ బ్రేక్ తర్వాత బెయిల్ పిటిషన్ పై కూడా ఏదైతే తుది తీర్పు వెలువనున్నది ఇప్పటికే శుక్రవారం రోజునే దీనికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ కూడా జరగడం జరిగింది. దీనికి ఏదైతే పోలీసులు కూడా ఓవైపు కుట్రపూరితంగా ఇవాళ అక్రమ కేసులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం బాల్క సుమన్ కు బెయిల్ రాకుండా కూడా కుట్రలు పంటున్నది. దానిలో భాగంగానే ఏదైతే కింది కోర్టు డిస్మిస్ చేసినటువంటి కస్టడీ పిటిషన్ ను మళ్ళీ ఏదైతే జిల్లా కోర్టులో పోలీసులు ఏదైతే దానికి సంబంధించి కూడా కస్టడీ కోరుతూ వేయడం జరిగింది. ఏదైతే కేతన్పల్లి ఘటనకు సంబంధించి వాళ్ళు ఏదైతే కస్టడీ పిటిషన్ లో కూడా పోలీసులు ఏదైతే నిందితులు A1 నుంచి వీళ్ళంతా ఏదైతే పాటు బాల్క సుమన్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఏదైతే ఈ కుట్రపూరితంగా ఘటన జరిగింది, కేతన్పల్లికి సంబంధించి బాల్క సుమన్ నివాసంలోనే ఈ కుట్రకు సంబంధించిన ప్లాన్ కూడా వేశారు. అలాగే దాడి ఘటనలో ఏదైతే మరణాయుధాలు వాడారు, అలాగే దీనికి సంబంధించి కూడా ఆర్థిక వనరులు, అలాగే ఎవరు వీళ్ళకు సహాయం చేశారన్న కోణంలో కూడా మేము విచారణ చేస్తామంటూ కూడా పోలీసులు కస్టడీ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కస్టడీ పిటిషన్ సంబంధించి ఏదైతే ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సంబంధించి పక్క ఆధారాలు సమర్పించకపోవడంతో పోలీసులతో పాటు అటు ఇద్దరు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉండగా మరొక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను కూడా అదనంగా ప్రభుత్వం నియమించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ రాకుండా కూడా వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తా ఉంది. దానిలో భాగంగానే ఈ కేసుకు సంబంధించి దాదాపు మంచిర్యాల కోర్టులో 8,000 కేసులు పెండింగ్ ఉండగా కేవలం ఈ కేసుకు సంబంధించి వాళ్ళ బాల్క సుమన్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకుండా ఉండేందుకే ప్రత్యేక సర్క్యులర్ ను జారీ చేసి ఏదైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను కూడా అపాయింట్ చేయడం జరిగింది. మొత్తంగా చూసినట్టయితే ఘటనకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ రాకుండా కూడా అటు ప్రభుత్వం బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తంగా ఏదైతే కింది కోర్టు డిస్మిస్ చేసినటువంటి పిటిషన్ ను మళ్ళీ జిల్లా కోర్టులో వేసి దాన్ని 5వ తేదీ వరకు కూడా జడ్జి వాయిదా వేయడం జరిగింది. మొత్తంగా అటు వైపు కస్టడీ పిటిషన్ లో కూడా అనేక అసత్యాలు కూడా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు రాశాలంటూ కూడా ఏదైతే వీళ్ళు బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు దానిలో కూడా ఏదైతే కస్టడీకి ఇచ్చినటువంటి 60 రోజుల్లోగా దాదాపు 4 రోజుల నుంచి 15 రోజుల వరకు కూడా కస్టడీ తీసుకోవచ్చని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. కావాలనే కుట్రపూరితంగా వివరించారు, కుట్ర పన్నారు, కావాలనే ప్రీ ప్లాన్ గా కూడా దాడికి పాల్పడ్డారంటూ కూడా కస్టడీ పిటిషన్ లో పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఒకవేళ ఈ బెయిల్ కి సంబంధించి కూడా శుక్రవారమే వాదనలు పూర్తయినా లంచ్ తర్వాత కూడా తుది తీర్పు వెలువన్న దీనికి సంబంధించి కూడా తీవ్ర ఉత్కంఠ కూడా నెలకొన్నదని చెప్పొచ్చు. మొత్తంగా ఓవైపు పోలీసులు కింది కోర్టు డిస్మిస్ చేసినటువంటి కస్టడీ పిటిషన్ మళ్ళీ జిల్లా కోర్టులో వేశారు. జిల్లా కోర్టు కూడా ఈ నెల 5వ తేదీ వరకు వాయిదా వేయడం జరిగింది. అయితే ఆల్రెడీ కస్టడీ పిటిషన్ సంబంధించి పెండింగ్ లో ఉండగా బెయిల్ కి సంబంధించి కూడా వాదనలు కూడా పూర్తయ్యాయి. అటు బాల్క సుమన్ తరపు న్యాయవాదులు కూడా కస్టడీకి తమ క్లయింట్స్ అందరూ కూడా పూర్తిగా సంపూర్ణంగా ఏదైతే సహకరిస్తారని దానికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు బెయిల్ ఇవ్వాలంటూ కూడా
ఆర్గ్యుమెంట్స్ కూడా వాళ్ళు ఈ రోజు ఉదయం కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో కూడా ఏదైతే తీర్పు వెలువడనున్నది ప్రత్యూష. రైట్ ఉమేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.